ప్రపంచ దేశాలపై ట్యాక్సులను విధిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్కు ఆమోదం తెలపకపోవడంతో అమెరికా ప్రభుత్వం పూర్తిగా షట్ డౌన్ అయింది. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ వేర్వేరు బడ్జెట్ ప్రతిపాదనలు చేయడంతో కాంగ్రెస్లో వ్యయ ప్రామాణిక బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు సరఫరా ఆగిపోయింది. దీంతో అనేక విభాగాలు, కార్యాలయాలు తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వస్తుంది. ముఖ్యంగా FAAలో సుమారు 11,000 మంది ఉద్యోగులను ఫర్లా చేయాల్సి వస్తుంది. అయితే అత్యవసర విమాన నియంత్రణ కార్యకలాపాలు మాత్రం కొనసాగుతాయని, అదేవిధంగా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఏజెన్సీలలో దాదాపు 41% మంది ఉద్యోగులు పనికి దూరం కానున్నారు. ఈ షట్డౌన్ ప్రభావంతో ప్రజారోగ్యం, విమాన రవాణా, సామాన్య ప్రభుత్వ సేవల్లో అంతరాయం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ రక్షణ, పోలీస్, అత్యవసర వైద్య సేవలు వంటి కీలకమైనటువంటి విభాగాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కానీ ఉద్యోగులకు జీతాలు లేకుండానే పనిచేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రజా సౌకర్యాలకు సంబంధించినటువంటి వందల సేవలు నిలిచిపోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ చర్చలు కొనసాగుతున్నప్పటికీ బడ్జెట్ ఆమోదం ఎప్పటికీ కూడా జరుగుతుందనేది విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కాగా అమెరికా ప్రభుత్వం ఇలా షట్డౌన్ కావడం గడిచిన 7 సంవత్సరాల్లో ఇదే మొదటిసారిగా నిలిచింది. ఇకపోతే పాన్ ఇండియా సినిమాలకు కూడా 100కి 100% ట్యాక్సులు వేస్తున్నట్లు కూడా రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే ఒక సినిమాని డిస్ట్రిబ్యూటర్ ఎంతకైతే కొంటారో అంత మొత్తంలో కూడా ఈ ట్రంప్కి, ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా నిర్మాతలు ఇప్పటికే లబోదిబోమంటున్నారు. ఈ లెక్కన చూస్తే సినిమాలకు పెద్ద బిజినెస్ అమెరికాలో ఉన్నటువంటి ఎంతో కొంత, అంటే ఒక హీరోకి అట్లీస్ట్ ఉన్నటువంటి 5 కోట్ల మార్కెట్ ఉంటే 10 కోట్లు పెట్టడానికి మెయిన్ రీజన్ అమెరికా బిజినెస్. ఇప్పుడు దాని మీద కూడా 100% ట్యాక్సులు విధిస్తూ, వరుసగా ఇట్లా ట్యాక్సులు విధిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇప్పుడు ఇలా షట్ డౌన్ అవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది.